ఓం గురుభ్యో నమః. మీ ఇంట్లో పూజా మందిరములో మీ యొక్క కులదైవం యొక్క చిత్రపటము పెద్దదిగా ఉండాలి. మిగతా ఫొటోస్ అన్నీ కూడా మీ ఇష్టానుసారముగా పెట్టుకోవచ్చు. పూజ చేసేటప్పుడు మాత్రము పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. వాస్తు ప్రకారము ఇంట్లో తలుపులు కిటికీలు వేసేటప్పుడు శబ్దం రాకుండా వేయవలెను. ఇంటికి ఉత్తరము దిక్కున ఉన్న తలుపులు కిటికీలు పగటి సమయంలో తెరచి ఉంచాలి. ఓం గురుభ్యో నమః. ఇంట్లో పాటించవలసినవి: ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు బిందితో పసుపు నీళ్లు మెయిన్ ద్వారం దగ్గర పెట్టాలి. ఆ పసుపు నీళ్లు చూస్తూ బయటికి వెళ్ళాలి. అంతా శుభమే జరుగుతుంది. మీ ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా తెలుసుకోవటానికి ఒక దిక్సూచి పరికరాన్ని తీసుకొని మీ సింహద్వారము గడప మధ్య భాగములో పెట్టండి. అందులో డిగ్రీస్ కరెక్ట్గా చూపిస్తే దోషం లేనట్టు తెలుసుకోండి. ఓం గురుభ్యో నమః. ఇంట్లో పాటించవలసినవి: ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు బిందితో పసుపు నీళ్లు మెయిన్ ద్వారం దగ్గర పెట్టాలి. ఆ పసుపు నీళ్లు చూస్తూ బయటికి వెళ్ళాలి. అంతా శుభమే జరుగుతుంది. మీ ఇంటి ఆవరణలో అరటి చెట్లు, ముళ్ళతో ఉన్న చెట్లు పెంచరాదు. తులసి మొక్కను మీ గృహమునందు తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టవలెను. కొత్తగా గృహ నిర్మాణం చేసేవారు ఇంటి యజమాని జాతకం ప్రకారం సింహద్వారం నిర్మించుకోవాలి. గృహ నిర్మాణానికి ముందు ప్రతిష్ఠ సమయంలో నవధాన్యాలు వేస్తారు. అయితే అందులో నువ్వులు వేయరాదు. మీ యొక్క గృహములో తూర్పు దిక్కు యందు గోడకు దేవేంద్రుని యొక్క చిత్రపటాన్ని అలంకరించండి. మరియు ఈశాన్య దిక్కులో శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని గోడకు అలంకరించండి. ఇలా చేస్తే గృహములో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి.